అవసరం లేదు. ఈ మధ్య కొంతమంది పెచ్చనా కొడుకులు ఆ, మన యూట్యూబ్ ఛానల్స్ వచ్చాక కొంచెం యూట్యూబ్ ఛానల్స్లో కోర్స్ నాకు కూడా మంచి ప్లాట్ఫామ్ నాకు ఏమైనా చెప్పుకోవడానికి కూడా. ఆ, కాకపోతే కొంచెం మంది ఎదవలకు కూడా ప్లాట్ఫామ్ అయిపోయింది. ఆ ఎదవలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఈ మధ్య. సో చాలా బీభత్సంగా మాట్లాడేస్తున్నారనమాట. ఆడోళ్ళంటే ఎంత చీప్ అయిపోయిందండి ఈ మధ్య. ఏం చూసుకుని అంటే యూట్యూబ్కి సెన్సార్ లేదు కదా అని చెప్పి మీ వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరైనా వింటారనుకుంటున్నారా? వినరు కదా. మరి శ్రీరెడ్డికి మండితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. బూతుల పంచాంగం మీకెంత వచ్చో అంతకన్నా బూతుల పంచాంగం నాకొచ్చు. పంచాంగంలో దిట్ట నేను ఇక్కడ, అర్థమవుతుందా? ఎరా ఎదవల్లారా, ఈ మధ్య మీకు ఇదేంటి ఎస్పెషల్లీ జనసేన పార్టీలో ఏం మాట్లాడుతున్నారా? మీకు ఆడోళ్ళంటే లెక్కలేదా? అసలు మొన్నటికి మొన్న అవునరా నేను చెప్పా, పవన్ కళ్యాణ్ గారి మదర్ని అనడానికి రీజన్ ఇంతమంది లేడీస్ సఫర్ అవుతుంటే, ఇంతమంది పుస్సీలు వాడుకుంటుంటే, ప్రతి ఒక్క నా కొడుకు అంటే అటు మెగాస్టార్ ఫ్యామిలీలో ఒకడు, సురేష్ బాబు ఫ్యామిలీలో ఒకడు, ప్రతి ఫ్యామిలీలోనూ నలుగురు ఫ్యామిలీలో నుంచి కొంతమంది బాగా డౌన్లోడ్ అయ్యి వాళ్ళు మమ్మల్ని వాడేస్తుంటే, ఎవడు నోరిప్పకుండా గుద్దా నోరు మూసుకొని కూర్చుని ఉంటుంటే వాళ్ళు మాట్లాడించడానికి ఏదో ఒక పెద్ద మాట ఒక పెద్ద వ్యక్తిని అంటేనే కానీ ఈ పెద్ద కుటుంబంలో ఉన్న నా కొడుకులు బయటికి రారు అని చెప్పి ఆ రోజు మేము పవన్ కళ్యాణ్ గారి దేవత లాంటి అమ్మగారిని అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. మీరు నమ్మండి, పెచ్చనా కుక్కలు ఎవడైనా నమ్మకపోతే కూడా నాకు ఇంత కూడా ఫరక్ పడదు. నా ఏక కూడా పీకేది లేదు, చచ్చేది లేదు. అసలు మీరు ఎన్ని బూతులు మాట్లాడుకున్నా నేను లెక్క చేసేది అంతకన్నా లేదురా. అసలు నేను ఎంత అంటే ప్రతిదానికి ఒక ఓర్పు, ప్రతిదానికి ఒక బలం, లేకపోతే ఇంతవరకు కంట్రోలు ఇలాంటివి ఉంటాయి. బట్ నాకు ఇంకా లిమిట్లు క్రాస్ అయినాయి అనుకో, ఆ క్రాస్ అయ్యేటప్పుడు నేనేం మాట్లాడతాను, లేకపోతే అవతలోడు క్రాస్ చేశాడు అనుకుని తెలిసినప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరెవరో ఆపలేరనమాట. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఆ సిచ్యువేషన్ మళ్ళీ నాకు తీసుకొచ్చారు. సో నేను వేరే వాళ్ళకి ఒక యూట్యూబర్ని ఏదో ఛానల్ని పిలిచి నాకు ఇంటర్వ్యూ ఇచ్చేదాకా నాకు కసి ఆగట్లేదనమాట. ఈ మధ్యకాలంలో చూస్తున్నా ఎవడు ఒక్క నా కొడుకు ఆగట్లేదే. జనసేన నుంచి జనసేన కుక్కలారా మీ అబ్బా, నేను అందరినీ అనట్లేదు. జనసేనలో కొంచెం మంది మంచోళ్ళు ఉన్నారు. అది తెలిసి జాయిన్ అయ్యారో తెలియక జాయిన్ అయ్యారో తెలియదు, కానీ కొంతమంది కుక్కలు ఉన్నారు. అందులో ఆ కుక్కల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఫస్ట్ అద్దేపల్లి శ్రీధర్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అసలు గారు అంటాం ఎందుకే నీ మొహానికి, ఒక బెహెంచోదని మాట్లాడిన చూతియాగాడివి నువ్వు అంటే ఆ రోజు నేను చెప్పిన దానికి నేను రీజన్ చెప్పాను, నేను సారీ చెప్తున్నాను. అలాని బెహెంచోదాన్ని తర్వాత నువ్వు సారీ చెప్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది కాదు. అయినా జనసేనలో ఏ ఒక్క నా కొడుకైనా ఆడోళ్ళంటే గౌరవం ఏడ్చిందా అని నేను అడుగుతున్నా. ఫస్ట్ జనసేనను స్థాపించిన మీనా పవన్ కళ్యాణ్కే అసలు లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదు. ఏదైనా అంటే లీగల్గా 3 డైవర్స్లు ఇచ్చాడు, 4 పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే 5 కన్నాడు, ఇవన్నీ ఎందుకు రా సొల్లు? అసలు ఒక లిమిట్ ఏడ్చింది కదా, 2 పిల్లల్ని కనండి అని. ఎంతమందిని కన్నారు మీ పవన్ కళ్యాణ్? అసలు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడతారు కదా, మరి మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎంతమందిని పెళ్లి చేసుకోవాలి హిందూ ధర్మం ప్రకారం? ఓకే, మళ్ళీ ఈ మధ్య ఇంకొక పెచ్చ ఒకటి మొదలయ్యి, ఒకవేళ క్రిస్టియన్ ఓట్లు కానీ జగన్ గారికి వెళ్ళిపోతాయేమో, ఒకవేళ దివ్యవాణి గారిని పెట్టుకున్నారు కాబట్టి టీడీపీకి వెళ్ళిపోతాయేమో అని చెప్పి ఈ మధ్యకాలంలో నా వైఫ్ క్రిస్టియన్నే, నాకు క్రిస్టియానిటీ మీద చాలా నమ్మకాలు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకురా చెప్తున్నారు? అంటే మీకు ఓట్లు పడిపోవాలి, క్రిస్టియన్ ఓట్లు. ఎందుకు ఇంత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కుళ్ళు రాజకీయాలు ఎందుకు? సరే, విషయం ఏంటంటే ఈరోజు నాకు పళ్ళు పట్ట కొరికి బ్లడ్ బాయిల్ అయిపోయి మళ్ళీ బ్లడ్ సరామని ఎక్కడి న్యూస్ ఈ మధ్యకాలంలో మన ఒక ఇన్సిడెంట్ అయింది. దాని గురించి నేను రీసెంట్గా పోస్టులు చేశాను. ఇంక మళ్ళీ దాని లోపలికి వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. మన సైనికుల గురించి ఆ పోస్టుల తర్వాత నాకు బాగా బ్లడ్ బాయిల్ అయిపోయింది. అంటే పాకిస్తాన్ వాళ్ళు దొరికితే, ఈ టెర్రరిస్టులు దొరికితే నాకే ఒక AK-47 100 ఇస్తే కనుక నేను చచ్చినా పర్వాలేదు, ఒక 100 మందిని వేసేస్తే ఓకే అనుకునే అంత బ్లడ్ బాయిల్ అయింది. నాకు ఒకదానికే కాదు, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అదే పరిస్థితి. ఓకే, తర్వాత మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన ఆంధ్రాలోనే ఉంటూ పిచ్చి కోతలు కూసే నా కొడుకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరి గురించి కొంచెం మాట్లాడుకుందాం.
ఎస్పెషలీ నవంబర్లో ఒక ఇంటర్వ్యూ అయింది ఏపీ 24/7లో ఛానల్లో. ఈ యామిని సాధినేని గారు, అతని పేరు ఏం పేరు, వంకర, వాడి పేరు సరిగ్గా రావట్లేదు నాకేంటబ్బా, దిలీప్ సుంకర. కళ్యాణం ఒకటి వాడి ముఖానికి. ఈ కళ్యాణం పేర్లు పెట్టుకున్న వాళ్ళందరికీ కళ్యాణాలు ఎక్కువ అవుతాయేమో. వాడి జీవితంలో ఏమైందో నాకు తెలియదు కానీ బొచ్చు, వాడి జీవితంలో ఏం జరిగితే ఏంటి, ఏం జరగకపోతే ఏంటి నాకు. ఒకటి, అరే దిలీప్ శుంకర్ నా కొడక, ఈ మధ్యకాలంలో చూస్తుంటే తెగ బలిసిపోతున్నావు. నువ్వేమో యామిని గారి గురించి ఒళ్ళు బలిసిపోయిందా అని చెప్పి మాట్లాడతావా కుక్క. నీ అబ్బా నువ్వేమనుకుంటున్నావు అసలు? నువ్వేమనుకుంటున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు. నీకేమైనా బీపీ ఉందా? బీపీ టాబ్లెట్లు వాడు, లేకపోతే షుగర్ ఉందా, లేకపోతే ఉచ్చొచ్చేస్తా ఏంటి నీకు మాట్లాడేటప్పుడు? అంత కంగారుగా ఎందుకురా మాట్లాడుతావు నువ్వు? అసలు ఏంటి, అసలు నాకు అర్థం కావట్లేదు. ఒళ్ళు బలిసిపోయిందా అని ఒక ఆడదాన్ని మాట్లాడడానికి నీకు ఎంత గుండెలు ఉన్నాయిరా అసలు? నువ్వు ఆంధ్రాలో ఉంటూ అసలు ఒకవేళ నేను పోయించాలంటే టీడీపీకి ఎంతసేపురా? కనీసం నువ్వు కుర్చీలో సరిగ్గా కూర్చోవడం రాదు, సరిగ్గా అందులో కుర్చీలో కూడా పట్టట్లేదు. నువ్వేమో ఓవర్గా మాట్లాడుతున్నావు. అసలు ఫస్ట్ ఒక విషయం చెప్పరా, నువ్వు జనసేన అంటావు కదా, జనసేన కండు ఎందుకు వేసుకొని ఇవ్వట్లేదు మీ పార్టీలో వాళ్ళు? అది నాకు సమాధానం చెప్పు ఫస్ట్. నువ్వేదైనా అంటే తుళ్ళూరు వెళ్ళాము, అక్కడ నేను ఒక 7 రోజులు ఇంటర్వ్యూ చేశాను, నేను 7 రోజులు నిరాహార దీక్ష చేశాను, నేను అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యాను. నీ గురించి మాట్లాడాలంటే నీకు మాట్లాడతాను. నువ్వు ఎన్ని రోజులు ఇదేంటి నిరాహార దీక్ష చేస్తే అక్కడ నీకు అన్నీ వచ్చేస్తాయి అనుకుంటున్నావు? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, యామిని గారిని కానీ, లేకపోతే జగన్ గారిని కానీ, లేకపోతే ఒక లిస్టు తీసుకోరా, మంచి పాపులర్ ఫిగర్స్ అందరూ, ఏపీ పాలిటిక్స్లో ఉన్న పాపులర్ ఫిగర్స్ అందరినీ తీసుకో. వాళ్ళ జీవితంలో చేసిన సాక్రిఫైజులు కానీ, వాళ్ళు చేసినంత ఫైట్ కానీ, వాళ్ళు తిరిగినంత రాష్ట్రం అంతా తిరగడం కానీ, లేదా ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో కానీ, వాళ్ళు ఓపిక ముందు నువ్వెంత నీ గొద్ది, నీ అబ్బా నువ్వేం మాట్లాడుతున్నావురా యామిని గారిని చెప్తా. నేను పాయింట్లన్నీ నోట్ చేసుకున్నా నా కొడక. ఈరోజు సచ్చావు నువ్వు నా చేతిలో. నీకు నిజంగా గూలో దమ్ముంటే ఒక ఛానల్లో నువ్వు నాకు పెట్టరా, ఒక ఛానల్లో నన్ను కూర్చోబెట్టమనరా, మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓకదంపుడు మాటలు మాట్లాడుతుంది ఆవిడ. ఎవట్రా ఓకదంపులు మాటలు మాట్లాడేది? పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడా ఓకదంపుడు? ప్రత్యేక హోదా గురించి మీరు ఢిల్లీలో ఏం చేశారు? వెళ్ళొచ్చుగా. మరి మోడీ గారు వచ్చినప్పుడు వీళ్ళందరూ బ్లాక్ బ్యాడ్జ్లు పెట్టుకుని గో బ్యాక్ అన్నప్పుడు మీరు ఎందుకు తగలడం లేదు అక్కడికి? అంటే మీ 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 యజమాని ఏది చెప్తే మీరు కుక్కల్లాగా అది చేస్తారు అంతే. అందులో మంచా చెడా మీకు అక్కర్లా. అసలు చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే, ఎవరైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటే మీకు